श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि। సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, ఖ్యాతిగని పద కంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించితినో, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. రంగుగన 10 రత్నపుటుంగరములు నిన్నడిగితిన, సంగరు బంగరు శాలువ పాగాలంగీల్నడిగట్లడిగితిన. రంగుగన 10 రత్నపుటుంగరములు నిన్నడిగితిన, సంగరు బంగరు శాలువ పాగాలంగీల్నడిగట్లడిగితిన. చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితిన, మూవల గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ప్రేమతో నవరత్నంబుల దాపిన హేమ కిరీటం బడిగితిన, కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన. ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన, కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన. మోమోటం పడకుండగ నీదగు మొరుగులు గొలుసులు నడిగితిన, కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితిగాని, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ఖ్యాతిగని పద కంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించితినో, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. కుండలి శయనా వేదండ రక్షక అఖండ తేజ నాయండ నుండవి, పంకజలోచన శంకరనుత సంకటములు మాన్పవే పొంకముతోను. ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామా. మందరధరణి సుందర పదములు ఇందిరేశ కనుగొందు జూపవే, దినముక వేడుగా ఘనముగ గడిపెద తనయుని మీదను దయలేదయ్యో. ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామా. సదయ హృదయని మృదు పదములు నా హృదయ కమలమున వదలక నిల్పెదా, సదయ హృదయని మృదు పదములు నా హృదయ కమలమున కదలక నిల్పెదా. రామ రామ భద్రాచల సీతారామదాసుని ప్రేమతో నేలవే. ఏమిరా రామ
నా వల్ల నేరా మేమిరా రామా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం సీతారామాయ మంగళం. శ్రీరామచంద్రుని అవతారము అయోధ్య పట్టణములో స్వామివారు వెలిసి ఉన్నటువంటిది. మరి ఈనాడు అయోధ్య చూసినట్లయితే ఎంతో వైభవపేతముగా బాలరాముడు వెలిసి ఉన్నటువంటి విధానం. దాదాపుగా 20-30 సంవత్సరాలుగా ఒక పోరాటం, దాని మీద పోరాటం జరిగింది. ఆ తర్వాత సానుకూల వాతావరణములుగా కోర్టు తీర్పు ఇవ్వటంతో మరి ఉన్నటువంటి ఉన్నతాధికారులు చక్కగా సరియు నది ఒడ్డున స్వామివారి యొక్క మందిరం సర్వ సుందరోపేతముగా నిర్మాణం చేయటం జరిగింది. లక్షలాది మంది ఈనాడు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. రామ మందిరం ఓపెనింగ్ నాడు అనేక మంది సాధువులు వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి సాధు మహాత్ములందరికీ కూడా అక్కడ అధికారులు ముందుగా వారికి దర్శనం కలిగే విధానముగా అవకాశం చేశారు. ఆ తర్వాత భక్తులకు స్వామి దర్శనం చేసుకునే విధానముగా మరి అవకాశం ఇవ్వటంతో ఈనాడు లక్షల మంది పరుగులు తీస్తూ ఉన్నారు. ఏ బండి ఖాళీ లేదు. అయోధ్యకు పోయేటువంటి బండ్లు ఏమన్నా ఖాళీ ఉన్నాయా అని చెప్పి చూస్తే 4 నెలలకు చక్కగా ఓపెన్ అయ్యే విధానం ఐఆర్టీసీలో ఉంటుంది. మరి ఆ ఓపెన్ అయినటువంటి యొక్క మరు క్షణంలో టికెట్లు మొత్తం అయిపోతా ఉన్నాయి. నాట్ అవైలబుల్ అని చెప్పని చూస్తూ ఉన్నాను. లేవు టికెట్లు, పోదామని చెప్పానంటే ఎవరికి కూడా. అంత విధానముగా అందరూ కూడా రాముడు ఒక లోకాభిరాముడు, మర్యాద పురుషోత్తముడు, మన భారతదేశానికి ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి హైందవ సంస్కృతికి ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి విధానముగా నిన్నటి రోజున రాముని గురించి విశేషణాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. పారమార్థికముగా చూసినట్లయితే అయోధ్య అనేటువంటిది ఒక పారమార్థికమై ఉన్నటువంటి యొక్క క్షేత్రం, బ్రహ్మక్షేత్రమే అయోధ్య అన్నారు. ఏమి అయోధ్య యోధులకు సాధ్యంగా అన్నటువంటి దానిని అయోధ్య అని చెప్పినన్నారు. శాంతి విదేహ సుత సహచారి దహరాయోధ్య నగర విహారీ ఖేలతి మమ హృదయే రామ ఖేలతి మమ హృదయే అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు రాముని గురించి గానం చేస్తూ శాంతి విదేహ సుత సహచారి. విదేహ చక్రవర్తి పుత్రిక. విదేహ చక్రవర్తి, విదేహము అంటే దేహమును పూర్తిగా వదిలి ఉన్న దానిని విదేహము అంటారు. విదేహ చక్రవర్తి ఆయన జనక మహారాజు, బ్రహ్మజ్ఞాని. ఆయన మరి నిరంతరముగా బ్రహ్మమునే అవలోకన చేస్తూ ఉండే విధానముగా ఉన్నటువంటి తత్వజ్ఞుడు జనక మహారాజు. అందువల్ల కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఆయన మాటని ఉటంకిస్తాడు. కరాక జనకాదయ కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ అన్నాడు. అనేక మంది ఋషులందరూ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఈ వశిష్ఠుడు, వ్యాసులు, శుకుడు, జమదగ్ని, యాజ్ఞవల్కి ఎంతోమంది మహాత్ములు ఉన్నటువంటి విధానము నుంచి చూసినట్లయితే భగవద్గీతలో పరమాత్మ జనకుని యొక్క నామాన్ని ఆయన ఉచ్చారణ చేస్తాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనకుడు అని చెప్పిన కర్మణైవ హి కర్మణ ఏవ హి సంసిద్ధిం అన్నాడు. చాలామంది మోక్ష విషయంలో మరి అందరూ కూడా సందేహిస్తూ ఉంటారు. మేము మోక్షం పొందే అవకాశం ఉంటుందా? మేము సంసారాల్లో మునిగిపోయాం, సంసార కోపంలో మునిగిపోయాం, సంసార సాగరంలో ఈదుతూ ఉన్నాం, ఒడ్డు కానరావట్లేదు, అనేక సమస్యలతో, బాధలతో, దుఃఖాలతో అలమటించే విధానం ఉన్నటువంటి యొక్క మాకు బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడో అరణ్యాల్లో ఉండేటువంటి యొక్క సాధువులు పొందే అవకాశం ఉంటుంది, సన్యాసులు పొందే అవకాశం ఉంటుంది, యతీశ్వరులు పొందే అవకాశం ఉంటుంది. అలాగా ఈ యొక్క సంసార కోపంలో కూరుకుపోయి ఉన్నటువంటి వారిని జ్ఞానప్రాప్తిని పొందే అవకాశం ఉంటుందా అని చెప్పేసి అని
చాలామంది కూడా అనుకునే విధానంగా ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మికను దూరంగా పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుచేతనేమో పరమాత్మ ఇక్కడ మరి ఏ యొక్క జమదగ్ని, వశిష్ఠుడు, శుకుడు, వ్యాసుడు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పకుండా ఈ సిద్ధిని పొందినటువంటి విధానంలో జనకుని యొక్క నామాన్ని పరమాత్మ ఉటంకిస్తాడు. కారణం ఏంటంటే మరి జనకుడు చూసినట్లయితే గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఆ రాజ్య భోగాలలో ఎంత సంకులమై ఉన్న విధానం. అనేక చుట్టూ శత్రువులు కాసుకుని కూర్చుంటారు. నిరంతరముగా కత్తి మీద సాములాగా ఉండే వ్యవహారం రాజ్య వ్యవహారం అంతా కూడా. ఇంతమంది మంత్రులు, సామంత్రులు, కాలుబలము, గజబలము, అశ్వబలము, ఇంత పరిచారకులు, ఇంత యొక్క సకల భోగములు, ఇన్నింటి యొక్క మధ్యలో ఉన్నటువంటి వాడు జనకుడు. మనం ఒకవేళ ఉంటే చిన్న ఇంట్లో ఒక భార్య, 2-3 బిడ్డలు, కొడుకు, కోడలు, మనవాళ్ళు, ఇంతే మన పరివారం ఉండేది. ఆయనకైతే ఎంత పరివారం, రాజ్య పరిపాలన చేయడం సామాన్య విషయమా? ఇంత రాజ్య భోగాలలో, ఇంత రాజ్య వ్యవహారాలలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందిన విధానముగా కర్మణ ఏవహి సంసిద్ధిం జనకాదయ, జనకుడు మొదలైనటువంటి రాజర్షులు అనేక మంది మరి ఈ కర్మచేతనే, సోహంభావ ధ్యానము చేతనే, అంతర్ముఖ వృత్తి ద్వారానే సిద్ధిని పొందినటువంటి విధానము. ఇది ఉదాహరణ. అందరూ కూడా ఈ విషయం గమనించుకోవాల్సి ఉంటుంది. గృహస్థులుగా ఉన్నవాళ్ళు గమనించుకోవాల్సి ఉంటుంది. అయ్యా ధ్యానం చేశావా? ఎక్కడ ధ్యానం అయ్యా, లేచిన కాడి నుంచి ఒకటే పనులు అయిపోతే అంటూ ఉంటారు మగవాళ్ళు. ఏమో నువ్వు ధ్యానం చేశావా అంటే, ఎక్కడ లేచిన కాడి నుంచి అంట్లు తోముకోవడం, బట్టలు ఉత్తుకోవడం, ఇల్లు చిమ్ముకోవడం, టిఫిన్లు తయారు చేయటం మాకు. ఈ విధంగా అమ్మగారులు వాళ్ళు చెప్పేటువంటి మాటలు. మరి ఈ విధంగా చెప్పేటువంటి వాళ్ళకు ఉదాహరణగా జనకుడే. ఎవరిని చెప్పే అవకాశం లేదు. వేరే వాళ్ళని చెబితే ఏమంటారు, ఆయన వ్యాసుడా, ఆయన అరణ్యాల్లో హాయిగా సంసారం లేకుండా ఉన్నాడు కాబట్టి చేయగలిగాడు అనే మాట వాడతాం మనం. అదే ప్రకారంగా శుకుడు అని చెప్పి అన్నాం అనుకో, శుకుడా, ఆయనకి పెళ్లి పటాకులు ఏముందయా, బ్రహ్మచారి, చేయకేం చేస్తాడు, హాయిగా చేస్తాడు అని చెప్పని అంటాం అన్నమాట. ఇట్లా మన దేనికో దానికి సాగు చూపిస్తాం. కానీ జనకుడు అని చెప్పి అనగానే ఇంకేం మాట్లాడే అవకాశాలు లేవేక. ఎందుకంటే అంత రాజ్య వ్యవహారాలలో ఉండి కూడా ధ్యానం చేసి సంసిద్ధిం ఆత్మానుభవాన్ని పొందగలిగాడు అని చెప్పనంటే, అలాంటి యొక్క వాక్యం పరమాత్మ గీతలో చెప్పినటువంటి యొక్క వాక్యం అందరికీ కూడా ఆదర్శప్రాయమై ఉన్నటువంటి యొక్క వాక్యం ఇది. సంసిద్ధిం జనకాదయ, జనకుడు. ఇంకా ఆపకుండగా మరి గీతా మహాత్మ్యంలో కూడా జనకుని యొక్క నామాన్ని అక్కడ కూడా మరి చెప్పటం జరుగుతుంది. గీతాశ్రయో గీత అని చెప్పినంటూ జనకుడు యొక్క నామం మీకు గీతా మహాత్మ్యంలో వస్తుంది, చూసుకోండి. అందువల్ల మరి ఆ విధముగా చక్కగా మరి ఆ యొక్క రాజ్య పరిపాలన చేస్తూనే తత్వానుభవాన్ని పొందిన విధానం. ఎప్పుడూ కూడా తత్వవేత్తలతో చర్చాగోష్ఠులు, తత్వవేత్తలతో మరి తాత్విక విచారణ చేసుకుంటూ ప్రశాంత జీవనం చేస్తూ, ధ్యానం చేస్తూ, తత్వావలోకనం చేస్తూనే రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి అరణ్యాలకు పోవాల్సిన అవసరం లేదనేటువంటి మాట కదా. మాకు సంవత్సరం అంతా అయిపోవాలండి, రిటైర్మెంట్ కావాలి, మా పెద్దోడికి పెళ్లి కావాలి, మా చిన్నదానికి సంబంధం కుదరాలి, అందరి బాధ్యతలు అయిన తర్వాత అప్పుడు నేను కూడా ఆశ్రమాలకు వస్తాను, ధ్యానం చేసుకుంటానని చాలామంది అంటూ ఉంటారు. జనకుడు ఏ ఆశ్రమానికి పోయాడు, ఎక్కడ సన్యాసం పుచ్చుకున్నాడు? ఆయన హాయిగా రాజులాగా, ప్రభువులాగా ఉంటూనే పరిపాలన చేస్తూనే ఆయన మరి జ్ఞానాన్ని పొందిన విధానం. కాబట్టి అలాంటి ఆ జనకుని యొక్క వంశంలో పుట్టినటువంటి యొక్క ఆమె మరి సీత అని చెప్పనంటూ శాంతి విదేహ సుతా సహచారి. ఆ రాముడు ఎట్లా ఉంటాడు అంటే, ఆ శాంతి విదేహ సుతా సహచారి, శాంతియే సీత అనే పారమార్థిక అంశం చెప్పుకొచ్చాడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే సీత అని చెప్పనేటువంటి మాట అన్నమాట. సత్యజ్ఞానానంద శరీరీ, రాముడు అని చెప్పి అన్నప్పుడు సత్యజ్ఞానానంద శరీరీ అంటాడు. సత్యము, జ్ఞానము, ఆనందమే స్వరూపముగా ఉన్నటువంటి శరీరం గలవాడై ఉన్నటువంటి సాక్షాత్ పరబ్రహ్మము, శుద్ధ బ్రహ్మమే ఇక్కడ రాముడు అని చెప్పని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కీర్తనలో కొనియాడుతూ ఉంటాడు. కేలతి మమ హృదయే రామః, కేలతి మమ హృదయే, నిరంతరముగా కేలించేటువంటి వాడే రాముడు అన్నాడు.
రమయతీతి రామ రము క్రీడాయాం మనకి మన యొక్క మరి హంస అనేటువంటిది ఆ రూపముగా ఉండి నిరంతరముగా ఆయన గారు మరి రమయతి క్రీడయతి రమిస్తూ ఉన్నటువంటి విధానం కాబట్టి రామభద్రుడు అంటారు. రాముడంటే హంస పరబ్రహ్మ స్వరూపం రాముడు, శుద్ధ బ్రహ్మ స్వరూపం భద్రుడు, భద్రు కళ్యాణే అన్న రామభద్ర అనే మాటగా స్వామివారిని పిలుస్తూ ఉంటారు. కాబట్టి రామభద్ర, భద్ర అంటే ఏమిటి అర్థం? భద్రు కళ్యాణే, కళ్యాణదాయకమై ఉన్నటువంటి సచ్చిదానందమై ఉన్నటువంటి మరి ఆ యొక్క తత్వమే ఆ స్వరూపమే రాముడైతే ఆయనయే పరబ్రహ్మముగా మన యందు మరి నాసిక యందు హంస అనేటువంటి రూపములో ఆయన సంచరించే విధానం కాబట్టి రామః అని. రామః అంటే మరి రామ్ 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 శ్రీరామ్ అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి బయటకు వచ్చే శ్వాస రా, లోనికి పోయే శ్వాస మా, రామ రామః రామః అనగా సమస్త పాపాలన్నిటినీ కూడా నశింపజేయగలిగేటువంటి యొక్క శక్తి కలిగి ఉన్నటువంటి యొక్క తారక నామ మంత్రం. అందువల్ల రామ మంత్రాన్ని తారకం అని చెప్పని అంటారు. తారకం, తా అంటే రకం, తాను ఏ రకం, నువ్వు ఏ యొక్క రకం, నువ్వు ఏ రూపమై ఉన్నావు, ఏ స్వరూపమై ఉన్నావు అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? నేను కేవలం స్థూల దేహ, సూక్ష్మదేహ, కారణదేహ ఇత్యాది వాటికి దూరముగా విలక్షణముగా ఉన్నటువంటి రాముడు ఆ బ్రహ్మస్వరూపుణ్ణి అనేటువంటి మాటగా ప్రతి ఒక్కరూ చెప్పాల్సి ఉంటుంది. నువ్వు దేహమా అంటే దేహము కాదు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. ఇది మరి శంకరాచార్యుల వారు ఆత్మపంచకముగా, నిర్వాణ షట్కముగా, విజ్ఞాన నౌకగా ఇచ్చినటువంటి యొక్క వాట్లను చక్కగా అధ్యయనం చేయండి. వాటిల్లో మనకి బ్రహ్మతత్వం మంచిగా గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన అంశము, గుర్తు పెట్టుకోవాల్సిన అంశము, నిరంతరం మననం చేసుకోవాల్సిన అంశము, నేను స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కాదు. ఈ ప్రకారంగా జాగ్రత్త అవస్థ నాకు లేదు, స్వప్నావస్థ నాకు లేదు, సుషుప్తి అవస్థ నాకు లేదు. అవస్థలకు సాక్షిని నేను. అవస్థలు వస్తూ పోతూ ఉన్నాయి, నేను వాటి సాక్షిగా ఉన్నా. జాగ్రత్త అవస్థ వచ్చింది, అది పోయింది. స్వప్నావస్థ వచ్చింది, స్వప్నావస్థ కొద్దిసేపు ఉన్నది, అది పోయింది. నేను సాక్షిగా ఉన్నాను. స్వప్నావస్థ పోతే సుషుప్తి అవస్థ వచ్చింది, దానికి సాక్షిగా ఉన్నాను. సుషుప్తి అవస్థ పోయి జాగ్రత్త అవస్థ వచ్చింది. ఇట్లా ఎన్నిసార్లు మారుతూ ఉన్నా కానీ నేను మాత్రం మారేవాడిని కాను. అవన్నీ అస్థిరములై పోతూ ఉన్నా కానీ నేను పోయేటువంటి వాడిని కాదు. నేను పోయేవాడిని కాదు, వచ్చేవాడిని కాదు. నేను స్థిరముగా ఉన్నటువంటి యొక్క భద్రుణ్ణి అనేటువంటి విధానం. భద్రు కళ్యాణదాయకంగా ఉన్నటువంటి నా అధిష్టానములో అవస్థలు వస్తూ పోతూ ఉన్నాయి అంతే. ఆయన ఆధారం అధిష్టానం. అధిష్టానం ఉన్నప్పుడే ఆరోపిత వస్తువులు పోయే విధానం ఉంటుంది. అధిష్టానం లేకపోతే ఎట్లా ఆరోపిత వస్తువులు వస్తాయి? ఆరోపితం అంటే కల్పితములు. మట్టి ఉందనుకోండి, మట్టి ఉండబట్టే కొండ, బాణ, సట్టి, మూకుడు, తెప ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ పగిలిపోతే మన మట్టిలో కలిసిపోతాయి. మట్టి ఉండాలి. మట్టి ఉంటేనే కొండ, బాణ, సట్టె, మూకుడు, పిడత ఇవన్నీ అనేక రకాలు వచ్చే అవకాశం ఉందో తప్ప మట్టి లేకుండా వస్తాయా? కనుక అధిష్టానం ఉండాలి. అట్లాగే జలం ఉంది కాబట్టి నీరు, అలలు, బుడగలు, నురుగు అనేటువంటివన్నీ కూడా వస్తూ ఉన్నాం. అసలు ఆ జలమే లేకపోతే ఎందుకు వస్తాయి? అంటే బంగారం ఉండబట్టే ఆభరణాలు, ముక్కుబోగు, చెవులు బోగులు, ఉంగరము, నకిలీసు, రొడ్డానము అని పేరు చెబుతూ ఉన్నాం. అసలు బంగారమే లేకపోతే ఎన్ని ఆరోపిత వస్తువులు. ఆరోపిత వస్తువులకు అధిష్టానముగా బంగారం ఉన్నది. ఆరోపితమై ఉన్నటువంటి అలలకు సముద్రం అధిష్టానముగా ఉన్నది. ఆరోపితమగు కొండలకు మట్టి అధిష్టానముగా ఉన్నది. ఆ ప్రకారముగా మరి లోన ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అధిష్టానంగా ఉంది కాబట్టి ఆరోపితములై ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ వచ్చిపోతా ఉంది, స్వప్నావస్థ వచ్చిపోతా ఉన్నది, సుషుప్తి అవస్థ వచ్చిపోతా ఉన్నది. ఎన్నిసార్లు రాలేదు? మనం జనించిన తర్వాత, దేహం దాల్చిన తర్వాత ఎన్నిసార్లు స్వప్నములు వచ్చాయి, ఎన్నిసార్లు సుషుప్తులు వచ్చాయి, ఎన్నిసార్లు జాగ్రత్తలు వచ్చాయి. కాబట్టి వస్తున్నాయి, పోతా ఉన్నాయి. నేను మాత్రం వాడు సాక్షిగా ఉన్నా, చూస్తూ ఉన్నాను, అధిష్టానముగా ఉన్నాను. అట్లాగా ఈ దేహములు అనేటువంటివి కూడా ఆరోపిత వస్తువులే. ఒకప్పుడు లేవు, ఒకప్పుడు ఉన్నాయి, మరొకప్పుడు ఉండవు. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క ఈ దేహములో కూడా నా అధిష్టానములో ఎన్ని వచ్చాయో, ఎన్ని పోయాయో, ఎన్ని రానున్నాయో
అధిష్టానం అనేది ఉన్నప్పుడే ఆరోపితమై ఉన్నటువంటివన్నీ కూడా వచ్చిపోయే విధానం ఉంటుంది. కనుక ఆరోపితమై ఉన్న వస్తువులకు స్థిరత్వం లేదు, నిలకడ లేదు. ఈ పరిణామశీలమై అవి పోతూ ఉంటాయి అన్నమాట, మళ్ళా మళ్ళా వస్తూ ఉంటాయి. ఇది ఆరోపితమై ఉన్న వస్తువులుగా చెప్పే మాట. అధిష్టానముగా ఉన్నటువంటిది అది ఎప్పటికీ కూడా స్థిరముగా ఉంటుంది, అది అధిష్టానం అని చెప్పిన అన్నారు. ఈ మాట గీత 18 అధ్యాయులు పరమాత్మ అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం అధిష్టానం అన్నారు. అటనే మనం గుడిలో పోయినప్పుడు గుడిలో కూడా మూల విరాట్ అనేది ఉంటుంది. మూలము అంటే సమస్త విశ్వానికి మూలం. అధిష్టానం అన్న మూలం అన్న అర్థం ఒకటే. కాబట్టి మూల ఏతైతే మూలం మూల ప్రతిష్టాయ, ఆ మూలం అది ఉంటేనే ఇవన్నీ కూడా వచ్చిపోయే విధానం. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము ఆయన రామభద్రుడు, ఆయన కళ్యాణదాయకుడు, సమస్త మానవాళికి కళ్యాణమును అనగా శుభమును చేకూర్చేటువంటి వాడు. అనగా మన యొక్క శరీరములో ఆ రాముని యొక్క ఆత్మతత్వం ఉండబట్టే మన దేహాలన్నీ కూడా మరి మంగళదాయకంగా ఉన్న విధానం ఉందన్నమాట. మనలో చేతనము ఉండాలి, శ్వాస ఉండాలి, రెండూ ఉండాలి. కాబట్టి ఈ ప్రకారంగా యొక్క చేతనమునకు శ్వాసకు ఉన్నటువంటి ఈ యొక్క సంబంధం అది విడరాని బంధం, ఎప్పుడు కూడా ముడివేసుకుని ఉన్నటువంటి యొక్క బంధం. శ్వాస బ్రహ్మము రెండు కూడా అవిభాజ్యమై ఉన్నటువంటివి. శక్తి చేతనములు అవిభాజ్యమై ఉన్న విధానంగా పార్వతీ పరమేశ్వరులుగా జీవితాలు మనకి అర్ధనారీసత్వంలో అవిభాజ్యమై ఉన్నటువంటి విధానం. అందువల్ల శ్వాస అనేటువంటిది బ్రహ్మమును వీడి ఎక్కడికి పోదు, ఆ బ్రహ్మమునందే ఉన్నది. కనుక బ్రహ్మము యొక్క అధిష్టానములో ఉన్నది కాబట్టి అందరి యందు కూడా నిరంతరంగా శ్వాస సంచారం జరుగుతూ ఉన్నది. కనుక శ్వాస సంచారానికి మనం కారకులంగా, మన ఆధారంతో అదేమీ లేదు. మనం కదలమని కదలటం లేదు, మనం ఆగమంటే ఆగటం లేదు. అదంతా కూడా ఈశ్వర ఆజ్ఞగా మనలో శ్వాస అనేది సంచారం జరుగుతూ ఉన్నది. అదంతా బ్రహ్మము యొక్క అధిష్టానములో ఉన్నటువంటి విధానం. ఆ శ్వాస ఊపిరి, దాన్ని హంస, సోహం, అజపానమ గాయత్రిగా అనేక పేర్లతో మహాత్ములు పిలుస్తున్న విధానం. కాబట్టి అట్టి ఆ విధానముగా ఉన్నటువంటి యొక్క హంసను రామ అన్నారు. రామ 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 రమయతీతి రామ రము క్రీడాయ. కాబట్టి ఈ ప్రకారంగా ఈ యొక్క హంసతత్వాన్ని రామతత్వముగా చెప్పుకొస్తారు. లోన ఉన్న శుద్ధ బ్రహ్మమును భద్రుడుగా, రామభద్రుడుగా. సత్యజ్ఞానానంద శరీరీ కేలతి మమ హృదయే. సత్యజ్ఞానానంద దేహముగా లోన ఆ రాముడుండగా మరి కేలతి మమ హృదయే రామ అన్నాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. కేలతి మమ హృదయే, ఆ హృదయ క్షేత్రము నుండి ఈ శ్వాస అనేటువంటిది కేలతి. కేలతి అంటే సంచరిస్తూ ఉండుట, చెరిస్తూ ఉండుటయే కేలతి అనేటువంటి మాట. అందువల్ల మహాత్ములందరూ కూడా ఆ రాముణ్ణి ఆశ్రయించే మరి సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమును వాళ్ళు చేరుకున్నారు. గమనించండి, ఎవరైనా కానీ ఈ రామతత్వాన్ని ఆశ్రయించాల్సిందే, హంసతత్వాన్ని ఆశ్రయించాల్సిందే. ఆ హంసతత్వం ద్వారానే మీరు ఆ శుద్ధ బ్రహ్మమును చేరుకోవలసి ఉంటుంది అన్నారు. సత్యలోకంపు జాడ హంసకిరుక విను దానిపై స్వారి చేయున్సు మానసముతో. మానస బ్రహ్మమవు మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగా. సత్యలోకంపు జాడ హంసకిరుక, ఆ యొక్క బ్రహ్మమును చేరుకోవాలని చెప్పారంటే ఆ జాడ హంసకు మాత్రమే తెలుస్తుందని చెప్పిన అన్నాడు. కాబట్టి అందరూ మహాత్ములందరూ కూడా అదే బాట పట్టారు. మరి ఏ యొక్క మహాత్ములుగా, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, యోగులు, జ్ఞానులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదుషీమునులుగా, పరివ్రాజకులుగా, అవధూతలుగా ఎన్నో రకాలుగా మహాత్ములను మనం పేర్లతో పిలుస్తూ ఉన్నాం కదా. వీళ్ళందరూ కూడా ఎట్లాగా బ్రహ్మం వద్దకు పోయారు? ఎట్నుంచి పోయే అవకాశం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు శబ్దం వద్దకు పోవాలంటే కంటి ద్వారా పోతే మనకు శబ్దం వద్దకు పోతామా? రసాల వద్దకు పోవాలంటే ముక్కు ద్వారా పోతే రసాల వద్దకు పోతామా? దృశ్యాల వద్దకు పోవాలంటే చెవి ద్వారా పోతే దృశ్యాలను పొందే అవకాశం ఉంటుందా?
పొందే అవకాశం లేదు. కనుక శబ్దములు పొందాలంటే చెవి ద్వారానే బయటికి పోవాలి. దృశ్యాలని పొందాలంటే నేత్రం ద్వారానే బయటికి పోవాలి. రసములు షడ్రసాలు పొందాలని చెప్పినట్లయితే నాలుక ద్వారానే మనం బయటికి పోవాల్సి ఉంటుంది. ఇది అందరూ గమనించాల్సిన అంశము. లేదు వేరే మార్గాల్లో పోయి నేను తెలుసుకుంటాను, నాకు ఆ సామర్థ్యం ఉన్నది, నాకు ఆ అలవాటు ఉన్నది అనే విధానంగా మీకేమన్నా అలాంటి ఆ యొక్క విధానం ఉన్నట్లయితే మీరు చూడండి, మీకు సాధ్యం అవుతుందేమో చూడండి. చెవుల ద్వారా బయటికి పోయి దృశ్యాన్ని చూడండి. కంటి ద్వారా బయటికి పోయి శబ్దములను వినండి. నాలుక ద్వారా బయటికి పోయి గంధములను ఆఘ్రానించండి. కుదురుతుందా? మీకు సాధ్యం అవుతుందా? సాధ్యమయ్యే అవకాశం లేదు. కనుక శబ్దములు మీరు గుర్తించాలంటే చెవి ద్వారానే పోవాల్సి ఉంటుంది. దృశ్యములు గుర్తించాలంటే కంటి ద్వారానే బయటికి పోవాల్సి ఉంటుంది. లోన ఉన్నాం మనం. లోన ఉన్నటువంటి మనం మనస్సుని ఆధారంగా చేసుకొని నేత్రాది ఇంద్రియాల ద్వారా బయటికి పోతూ ఉన్నాం. ఈ ద్వారముల మొత్తం మూసివేశాము అని చెప్పనంటే బయట ఉన్న ఏమీ గోచరించే అవకాశాలు మనకు లేవు. నేత్రము, చెవులు, ముక్కు, నాలుక ఈ మొత్తం మూసిపారేయండి. బయట ఉన్నవి తెలుస్తాయేమో చూడండి, తెలిసే అవకాశాలు లేవు. కాబట్టి బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాత్మిక విశ్వ ఆస్వాదన, ఈ జగత్తు యొక్క ఆస్వాదన, ఈ విశ్వంలో ఉన్న అందములు, విశ్వంలో ఉన్నటువంటి అద్భుతాలు, విశ్వంలో ఉన్నటువంటి కట్టడాలు, విశ్వంలో ఉన్నటువంటి యొక్క మరి మహిమలు ఎన్నో ఉన్నాయి ఈ విశ్వంలో. అవన్నీ మనం చూస్తానికి ఎంతో లెక్క ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు ఉన్నాయో, ఏ కట్టడాలు ఉన్నాయో, ఏ యొక్క రమణీయముగా ఉన్నాయో అవన్నిటినీ కూడా చూస్తానికి చాలామంది టూరిజం అనేదిగా మరి ప్రయాణం చేసి పోతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ కోసముగా ప్రత్యేక రైళ్లు పెట్టారు. టూరిజం రైళ్ళు ఉంటాయి. వాటిల్లో మంచి తెవాచీలు, మంచి పరుపులు, చక్కగా విశాలంగా డైనింగ్ టేబుల్ కానీ, వంటలు కానీ, ఒక భోగి మొత్తం మీకే ఇచ్చేస్తారంతే, మీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు భోగి మొత్తం కూడా. దాంట్లోనే అందరు పిల్లలు కూడా ఆడుకోవచ్చు, బ్యాటింగ్ ఆడుకోవచ్చు. పిల్లలు కూడా ఆ యొక్క భోగిలో సంచారం చేయవచ్చు, పడుకోవచ్చు, తిరగవచ్చు, అన్నీ ఉంటాయి, విశాలంగా ఉంటాయి. డబ్బులు మాత్రం పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా టూరిజం వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన విధానంలో చాలా సౌకర్యవంతంగా ఇంట్లో ఉన్నట్లుగానే ఎంతో గొప్పగా మరి పరిచారకులు కూడా ఉంటారు, సేవ చేసేవాళ్ళు ఉంటారు, వంటలు చేసేవాళ్ళు ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాఫీ కావాలో కాఫీ ఇస్తారు, టిఫిన్ కావాలో టిఫిన్ ఇస్తారు, భోజనం కావాలో భోజనం ఇస్తారు. ఈ ప్రకారముగా ఎన్నో అద్భుతాలు కలిగి ఉన్నటువంటి ఇక విశ్వం దర్శించడానికి ఎంతోమంది మరి అట్లాగా విహారార్థంగా పోతూ ఉన్నారు. కాబట్టి ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. సముద్ర గర్భంలో ఎన్నో ఉన్నాయి అద్భుతాలు, అరణ్యాలలో ఉన్నాయి. ఎక్కడెక్కడో ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క మహిమలు ఇవన్నీ కూడా చూస్తానికి ఎంతోమంది టూరిజం యొక్క విధానంలో పోయి దర్శిస్తూ ఉన్న విధానం కనుక అవన్నీ కూడా మనం చూడాలి అని చెప్పి అన్నట్లయితే ఈ ఉన్నటువంటి పంచరంధ్రాలు మూసేసి చూస్తారేమో. టూరిజం పోయి అడుగు పోయిన తర్వాత పంచద్వారాలు మూసేయండి, ఏం తెలియబడతాయేమో చూడండి. ఒకసారి ట్రై చేయండి. అట్లాగా ఆ పక్క వాళ్ళు తిట్టిపోస్తారు, అక్కడ బుద్ధి లేని వాడు ఎందుకు వచ్చారు వాడికి, ద్వారాలు మూసుకునేవాడివి, మూసుకునేవాడు ఇంట్లో కూసాక ఈడదాకా రావాలని నువ్వు అని చెప్పని మన అమ్మటి వచ్చిన వాళ్ళు కోపడతారు, ప్రక్కనే ఉన్న వాళ్ళు కోపడతారు. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి అద్భుతాలు దర్శించాలని చెప్పి అన్నట్లయితే మరి లోన ఉన్నటువంటి వాడు ఏ ద్వారం గుండా పోవాలో ఆ ద్వారం గుండా పోవాలి తప్ప నేను వేరే ద్వారం గుండా పోయి చూస్తా అని చెప్పానంటే కుదిరే వ్యవహారాలు కావు. మీరు కంటి ద్వారా వస్తారు కదా, నేను చెవుల ద్వారా చూస్తా అని చెప్పని అంటావు అనుకో, పక్క వాళ్ళు వాయించి పెడతారు. ఆ పని బుద్ధి జ్ఞానం లేదా నీకు. పరమాత్మ ఇచ్చింది కన్ను చూస్తానికి, చెవులు ఇచ్చింది వినటానికి, నోరు ఇచ్చింది తినటానికి. కాబట్టి దేని విధానంగా పరమాత్మ ఏర్పాటు చేశాడో దాంతోనే వ్యవహారం చేయి తప్ప ఇంకో దాంతో వ్యవహారం చేస్తానంటే కుదిరే వ్యవహారం కాదు. అది ఉన్నటువంటి యొక్క పరమార్థము. కాబట్టి కంటి ద్వారా తెలియబడేవి కంటి ద్వారా చూడాల్సి ఉంటుంది, చెవి ద్వారా తెలుసుకునేవి చెవి ద్వారా గుర్తించాల్సి ఉంటుంది, నాలుక ద్వారా తెలుసుకున్న నాలుక ద్వారా గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా హంస ద్వారా గుర్తించాల్సింది హంస ద్వారానే తెలియబడుతుంది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. చెవి ద్వారా తెలియబడేవి దాని ద్వారా తెలియబడతాయి.
కంటి ద్వారా తెలియబడేవి కంటి ద్వారా తెలియబడతాయి, నాలుక ద్వారా తెలియబడేటువంటివి నాలుక ద్వారానే తెలియబడతాయి, హంస ద్వారా శ్వాస ద్వారా తెలియబడేది శ్వాస ద్వారానే తెలియబడుతుంది. దాన్ని పారమార్థికము బ్రహ్మము అని చెప్పని అంటారు. లేదండి మేము చెవి ద్వారా తెలుసుకుంటాము అని చెప్పారు అన్నట్లయితే, అరే బుద్ధి లేని వాడు ఎవరు చెప్పారు నీకు? చెవి ద్వారా ఏం తెలియబడతాయి? నీకు శబ్దాలు గోచరిస్తాయి. కంటి ద్వారా ఏం తెలియబడతాయి? దృశ్యాలు గోచరిస్తాయి. నాలుక ద్వారా ఏం గోచరిస్తాయి? రసాలు తెలియబడతాయి. అంతే తప్ప నేను బ్రహ్మాన్ని గుర్తిస్తా చెవి ద్వారా, నేను కంటి ద్వారా బ్రహ్మాన్ని గుర్తిస్తా అన్నటువంటి వాళ్ళకి కేనోపనిషత్తు చివాట్లు పెట్టింది. నత్ర చక్షురగచ్చతి అన్నాడు. యక్షుషా నపశ్యతి ఏన చక్షుంశ పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఏ చక్షుషా నపశ్యతి, ఏ చక్షురేంద్రియం స్వయంగా చూసే శక్తి లేదో జడం, ఆ జడాత్మికమై ఉన్నటువంటి యొక్క నేత్రేంద్రియానికి శక్తినిచ్చింది బ్రహ్మమయ. ఆ బ్రహ్మం శక్తి ఇవ్వటం వల్ల చూస్తూ ఉంది నేత్రేంద్రియం. దాన్ని చూడగలిగే శక్తి దానికి ఏమన్నా అన్నదా? కాబట్టి ఆ బయట ఉన్నటువంటి వాటిలో చూస్తానికే బ్రహ్మం యొక్క సహాయం కావాల్సి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు జడాత్మికమై ఉన్న నేత్రం అది బ్రహ్మాన్ని గుర్తిస్తుందా? యత్ శ్రోత్రన శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యత్ శ్రోత్రేణ శృణోతి, యత్ శ్రోత్రేణ, యత్ ఏ శ్రోత్రేణ శ్రోత్రము చేత న శృణోతి వినలేమో. ఏన శ్రోత్రమిదం శృతం, దేని చేత, ఏన దేని చేత ఆ శ్రోత్రం శబ్దములను వినగలుగుతూ ఉన్నదో, వినగలిగేటువంటి యొక్క సామర్థ్యాన్ని ప్రసాదించింది. తత్ ఏవ బ్రహ్మత్వం విద్ధి, దానినే బ్రహ్మముగా తెలుసుకో. కాబట్టి జడాత్మికమై ఉన్నటువంటి యొక్క శ్రోత్రేంద్రియం కనీసం తన వద్ద ఉన్న శబ్దాన్నే వినలేనటువంటి యొక్క శ్రోత్రేంద్రియం బ్రహ్మాన్ని గుర్తిస్తుందా? ఏమి యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. కాబట్టి యద్వాచో నభ్యుదితం, ఏ యొక్క వాక్కు స్వయంగా పలకలేదో, ఏన దేని చేత ఇది పలికే శక్తి కలిగి ఉన్నదో, ఆ పలికే శక్తి పొందినటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమును తెలుసుకోగలుగుతుందా వాగేంద్రియము? తదేవ బ్రహ్మం. ఇది మనకు చెప్పేటువంటి మాట. చాలామందికి అవగాహన లేక మేము విన్నామండి బ్రహ్మం తెలియబడింది, మేము అన్నామండి బ్రహ్మం తెలియబడింది. ఎంత అమాయకంగా వాళ్ళు పసిబిడ్డలాగా మాట్లాడతారు. మరి ఎక్కడ ఉన్నారో, ఏ లోకంలో ఉన్నారో వాళ్ళ శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారో తెలుసు సాగదు. శుద్ధంగా స్పష్టంగా ఉన్న అంశాలు వాటిని చూడలేక ఇంకా అంధుల్లాగానే కబోధుల్లాగానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పానంటే, ఇక వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఏ గతికి పోవాలో కూడా అగమ్య గోచరమే. ఇక వాళ్ళు పోయి పడేది పెద్ద గోతులోనే, వాళ్ళ మీద పోయి వీళ్ళు పోయి పడతారు పైన పన్నే. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే వాటి పరిధిలో ఉన్నటువంటివి అవి చూపిస్తాయే తప్ప వాటి పరిధిలో లేకుండా ఉన్నదాన్ని ఎట్లా చూపిస్తుంది? ఎట్లా చూపించే అవకాశాలు ఉన్నాయి? ఏమి శాస్త్రం ఎట్లా శుద్ధంగా చెబుతూ ఉన్నప్పుడు. కాబట్టి ఆ ప్రకారముగా కంటి ద్వారా చూడగలిగేటువంటి దృశ్యం చెవి గుర్తించలేదు, పక్కనే ఉన్నది. శ్రోత్రమా, కంటిలో కొంచెం ఏదో ఫాల్ట్ అయ్యింది, నలకబడింది, చూడలేకపోతున్నాను, కొంచెం సేపు చూస్తూ ఉంటే నేను తర్వాత వస్తా అని చెప్పి అంటూ నేత్రేంద్రియం ఆ మాత్రం సహాయపడలేదా? శ్రోత్రేంద్రియము సర్లే బ్రదర్, నువ్వు పక్కనే ఉన్నావు కదా, ఇబ్బంది అని చెప్పి అంటున్నావు కదా, నేను చూస్తాలే, నువ్వు కాసేపు కళ్ళు మూసుకో, బయలుదేరు, నేను చూస్తా అని చెప్పానంటే చెవులు దాన్ని నమ్మి అడుగులు ముందుకు వేస్తే ఎడకపోవాలి, వీడు పోయి ఏ కారుకో గుద్దుకోవాలి, మోటార్ కారుకో గుద్దుకోవాలి శివు ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క భరోసా పెట్టమాకండి. ఆ ఇంద్రియాలకు పెట్టి కన్నును చూడలేకపోతుంది, చెవులు చూస్తాను అంటలే పద అని చెప్పిన ఉద్దేశం పోయారనుకోండి, ప్రమాదాల్లో పెడతారు. కాబట్టి దేనికి ఉండే పని దానికి ఉంటుంది. గమనించాల్సిన అంశము శబ్దముల వరకు మాత్రమే చెవి ఉంటుంది తప్ప ఆ బ్రహ్మమును మేము తెలుసుకున్నాము, శబ్దములు విన్నాము, తెలుసుకున్నాం అనేటువంటి మాట అది పసిబిడ్డల యొక్క మాట, అమాయకుల యొక్క మాట. ఏ బహునా శృతేనా నా శ్రవణ బహునా శృతేనా వేదం కూడా చెప్పేసేసింది. కాబట్టి ఆ ప్రకారం నిన్న చెప్పుకున్నాగా భగవద్గీతల వాక్యం కూడా దృష్టవా శృత్వా ఉక్త్వా ఈ ముగ్గురులో ఎవడో కూడా నవేద కశ్యతో ఏ ఒక్కడు కూడా తెలుసుకున్నటువంటి వాడే కాదు. తెలుసుకున్నాము అంటే వాళ్ళ అమాయకులుగానున్నో
పసిబిడ్డలుగానో తెలుసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఆ మాట పరమాత్మయ్య గీతలో చెప్పాడు. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి అవిపశ్చిత ప్రవదంతి నపండిత. కాబట్టి ప్రవదంతి ఈ ప్రకారంగా మరి బాలాహ అన్నాడు. సాంఖ్యయోగ పృథక్ బాలాహ అని శాస్త్రాలు చెబుతున్నారు. బాలురు, దేహం ఎదిగింది, వయసు పైబడింది, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు కాక, దేహం కూడా బాగా పెరిగి ఉండొచ్చు కాక, లోపల మాత్రం శాస్త్రావగాహన సరిగ్గా లేకపోవటాన్ని బాలాహ అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారం గమనించండి, చెవి ద్వారా తెలుసుకునేది చెవి ద్వారా తెలియబడుతుంది తప్ప ఇంకోటి గోచరించే అవకాశం లేదు. నేత్రంతో తెలుసుకునేది నేత్రంతో తప్ప మరొక దాన్ని గుర్తించే అవకాశం లేదు. అటు నాలుగుతో గుర్తించేది ఆ యొక్క నాలుగుతోనే తప్ప మరొకదాన్ని గుర్తించే అవకాశాలు లేవు. పక్కనే ఉన్నాయి, చెవి పక్కనే ఉంది, నాలుక పక్కనే ఉంది, కన్ను పక్కనే ఉన్నది. కాబట్టి దేని పని ఏది కూడా చేయదు. మరి శబ్దస్పర్శాది విషయాల కాడే ఇంత అమాయకత్వంగా, ఇంత అజ్ఞానంగా ఇంద్రియాలు ఉన్నప్పుడు నేను వీటి ద్వారా బ్రహ్మాన్ని గుర్తిస్తా అని చెప్పి అనుకోవటం ఎంత వెర్రి, ఎంత అజ్ఞానం. అందుచేత ఇక్కడ చూసినట్లయితే మరి అట్టి ఆ బ్రహ్మమునకు నిత్య అనుసంధానం కలిగి ఉన్నటువంటి యొక్క స్వరూపము మరి శ్వాస అన్నారు. కాబట్టి సత్యలోకంపు జాడ హంసకెరుక అన్నారు. సత్యలోకం అంటారా, బ్రహ్మలోకం అంటారా, బ్రాహ్మీ అనుభవం అంటారా చెప్పండి. దానికి చక్కటి మార్గంగా తీసుకుపోయే వస్తువు ఒక శ్వాస, హంస అనేటువంటి మాట. హంస సోహం, హంస సోహం, హంస సోహం, సోహం జితి ఖేలతి పిండాండే భగవాన్. కాబట్టి భగవాన్, భగవంతుడు, ఆ రాముడు ఈ విధముగా హంసరూపముగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని రామః అనే పదం వాడారు. ఎందుకంటే రమయతి, క్రీడయతి అయితే రామః, దాని ఉత్పత్తి. ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి మహాత్ములు అర్థాన్ని చెప్పుకొచ్చారు. దాన్ని ఉత్పత్తులు అని చెప్పని అంటారు. ప్రతి పదానికి ఉంటాయి, ప్రతి అక్షరానికి ఉంటాయి అన్నమాట. రమ్ అనేటువంటిది అది అక్షరం, పదం కూడా కాదు, అక్షరం అంతవరకు. రమ్ అనే అక్షరం, దానికి ధాతువుగా రము క్రీడాయాం, రమయతి క్రీడయతి ఇది రామ, రమ్ క్రీడాయాం అనేటువంటి రమించేటువంటి విధానం కాడ చెప్పేది రకారం అన్నమాట. కనుక రమయతి క్రీడయతి అనేటువంటి విధానంగా నిరంతరముగా ఆ యొక్క రాముడు భద్రుని యందు స్థితి కలిగి ఉన్నాడని చెప్పనే మాట. ఎవరైనా భద్రుణ్ణి చేరుకోవాలని చెప్పనంటే మరి రామచంద్రుణ్ణి ఆశ్రయించి ఆ భద్రుణ్ణి చేరుకోవాల్సి ఉంటుందనేటువంటిది పారమార్థిక అంశముగా ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ మరి రామాయణ అంశంగా చూసినట్లయితే అయోధ్య అని చెప్పనంటే దహరాయోధ్య నగర విహారి అన్నాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు. దహరాకాశము అంటారు. దహరాకాశము, దహర ఉత్తరేభ్య అంది బ్రహ్మసూత్రం. దహరాకాశము అంటే దాన్నే సుషుమ్నాకాశము అని చెప్పని అంటారు. సుషుమ్నాకాశము అన్న, దహరాకాశము అన్న, చిదాకాశము అన్న అర్థం ఒకటే. మనం చిదంబరం పోతాం కదా నటరాజస్వాముల వారు, అడగపోతే అక్కడ మీకు మరి పరమార్థ అంశాన్ని ఒక గదిలో నిక్షిప్తం చేశారు. అక్కడ చిదంబరము అన్నారు, చిదంబర రహస్యము అని చెప్పని అంటారు. మరి లోపల తొంగి చూస్తే సాధారణంగా మనకేంటంటే లోపల ఏమైనా దేవత ఉంటుందనేటువంటి భావన, ఏదో దేవత, రాముడు, విష్ణువు, శివుడు, ఏదో అమ్మవారు, ఎవరో ఒకళ్ళు లోపల ఉంటారని చెప్పనే భావన మనకు ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా మరి అక్కడ పోయి భక్తులు చూస్తే లోన చూస్తే ఏముంటుంది, లోపల అంతా ఖాళీ భాగమే. ఆ పక్క చూశాడు, ఈ పక్క చూశాడు, కింద పైన చూశాడు, ఏం గోచరించలేదు, ఏం కనపడలేదు, ఏమీ అర్థం కావట్లేదు. ఎక్కడికి పోయినా, ఏ చిన్న చిన్న గుడిలోకి పోయినా, చిన్న చిన్న గోపురాలుగా ఉన్న చోటకు పోయినా ఏదో ఒక విగ్రహం ఉంటుంది, ఏదో పుల్లన్నా ఉంటుంది, ఏదో కొమ్మన్నా, రెమ్మన్నా, పుల్లన్నా, ఏదో ఒకటి కుంకుమ పెట్టి విభూతి రాస్తే చాలు, ఆ పుల్ల అవి కూడా దేవుళ్ళు అయిపోతాయి అంతే. ఏమో చెట్టు కింద నువ్వైనా కానీ ఎండు పుల్ల పట్టుకొచ్చి కాస్త పసుపు రాసి కుంకుమ పెట్టు అక్కడి దానికి కొబ్బరికాయలు, టెంకాయలు, నైవేద్యములు, పులిహోరలు, చక్కెర పొంగళ్ళు, వచ్చే భక్తులు, పోయే భక్తులు, పెద్ద ఊరేగింపులు, గిరేగింపులు మొత్తం వచ్చేస్తాయి. నువ్వు పెట్టిరా చాలు అంతే. ఆడబెట్టి దండం పెట్టి కుంకుమ రాసి, పసుపు రాసి, అగరబత్తి పెట్టిరా చూడు,
ఆ తర్వాత ఎంత తిరణాలు అయిపోతుందో, ఎంత జాతర అయిపోతుందో, ఎంత గుడి అయిపోతుందో, ఎన్ని వ్యాపారాలు వచ్చేస్తాయో, ఎన్ని షాపులు వచ్చేస్తాయో నువ్వు పెట్టిన పుల్లకి. నీ ప్రభావం, నీ మహిమ నువ్వు పెట్టగలగాలిగా, నువ్వు దేవుడు అయిపోతావు. తర్వాతగా ఎవరు పెట్టారు ఈ పుల్ల? పలానా వారండి. ఆహా, ఎంత మహాత్ముడయ్యా ఆయన గారు, ఆ పుల్ల పెట్టి అంత మహిమ చేశాడు ఆయన గారు అని చెప్పని నీకు కూడా అక్కడి నుంచి పల్లకి సేవలు వస్తాయి, నీకు ఊరేగింపులు వస్తాయి, నీకు కూడా అన్ని సేవలు వచ్చేస్తాయి. ఈ ప్రకారంగా మరి చూస్తే లోపల ఏముంది? అక్కడ అంత ఖాళీ ఏమి లేదు లోపల. ఏమిరా అని చెప్పి అడిగితే ఏం తెలియదా నీకు? అది చిదంబర రహస్యం అని చెప్పి వినలేదు నువ్వు. చిదంబర రహస్యం చెప్పకూడదు, చెప్పేది కాదు, నువ్వు వినేది కాదు. నీకు ఉండబట్టలేదు, పోయి చూసిరా మాలాగా నువ్వు కూడా. ఈ ప్రకారంగా లోకంలో అందరూ కూడా మరి పోవటం, చూస్తాం, రావటం. ఏమిట్రా అంటే చిదంబరం, చెప్పేది కాదు, పో చూసుకో నువ్వు కూడా. చిదంబర రహస్యం అయిపోయింది చివరికి. దాన్ని చిదంబరము. చిత్ అంటే స్వప్రకాశం, అది పారమార్థిక అంశం. లోకాన్ని తెలియజేయటానికి ఎప్పటికైనా వీడు విచారించుకుంటాడు. మనం పెట్టేస్తే ఇది పారమార్థిక అంశం కనుక ఏదో ఒకనాడు ఎవరో మహాత్ముల ద్వారా పోయి ఉంటాడు వాడు. ఏమంటే చిదంబరం పోయానండి, ఆడ చిదంబర రహస్యం అన్నారు, ఏదో చిన్న గదిలో ఏర్పాటు చేశారు, తెర తీశారు, లోపల చూశాను, లోనే కనపడలేదు, ఏ దేవత లేదు, అంత శూన్యం, అంత ఖాళీ, ఏమి లేదు లోపల. ఏమిటంటే అది అనేటువంటి విధానంగా సందేహం అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోన బ్రెయిన్కి ఏదైనా అర్థం కాని విషయం ఉందా అంటే అది ఎంపర్లాడుతూ ఉంటుంది, తెలుసుకోవాలనే తాపత్రయం ఏర్పడుతుంది, ఎక్కడెక్కడికో పోతుంది అన్నమాట. అడుగుతుంది మహాత్ముల్ని, అయ్యా ఏమిటిది? ఇట్లా నేను చూశాను, లోపలేమి లేవు, ఏ దేవత లేదు, కొత్త ఖాళీగా ఉంది ఆ రూమ్ అంతా కూడా. దాని పేరు ఏమిట్రా? చిదంబరము అంటారండి. చిదంబరం ఏమిటి తెలియదండి. అప్పుడు కూర్చోబెట్టి వాడికి ఇవన్నీ చెప్పలేక, అరే నాయన లోకంలో భూతాంబరం ఉందరా, భూతాంబరము, చిత్తాంబరము, హృదయాంబరము, చిదంబరము 4 ఉన్నాయరా అబ్బాయి. భూతాంబరం అంటే ఇప్పుడు మనం సంచరించేటువంటి ఈ యొక్క ఆకాశాన్ని భూతాంబరం అంటారు. నిద్రపోయిన తర్వాత స్వప్నావస్థ ఏ యొక్క విధానం ఉంటుందో స్వప్నలోకం, ఆ స్వప్నలోకంలో సంచరించే విధానం అంతా కూడా అది ఆ చిత్తాంబరమరా, చిత్తం యొక్క అంబరం. చిత్తాంబరములో రాత్రి సమయంలో, నిద్రా సమయంలో మనం అక్కడ స్వప్నమును గాంచి ఆ స్వప్నలోకంలో వ్యవహరించే విధానం చిత్తాంబరం, దాంట్లో ఉంటావురా. ఆ తర్వాత సుషుప్తి అవస్థకు పోతాం కదా, ఆ సుషుప్తి అవస్థలో ఏం ఉండదు, అన్కాన్షియస్. అక్కడ కేవలం ఒక పరమశాంతి మాత్రమే ఉంటుంది. ఆ పరమశాంతిగా ఉండే విధానం గల ఆ దానిని హృదయాంబరం అంటారని చెప్పాను. హృదయాంబరంలో ఉండి మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాం. ఒక మహాత్ములు మాత్రమే శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి ఆ శ్వాస ద్వారా లోనికి పోతారు కాబట్టి వాళ్ళు పొందేది చిదంబరము అంటారు. దాదే దహరాకాశము అని ఇక్కడ చెప్పే మాట. దాన్ని చిదంబరం అనే మాట. చిత్ అంటే స్వప్రకాశం, సచ్చిదానందాత్మికమై ఉన్నటువంటి స్వరూపం కాబట్టి చిదంబరము అని. అది ఒక బ్రహ్మజ్ఞానికి మాత్రమే తెలియబడేటువంటి తప్ప అందరికీ గోచరింపబడేది కాదు. మనం ఏమన్నా చూసుకోవాలంటే భూతాంబరం చూసుకోవచ్చు, చిత్తాంబరం చూసుకోవచ్చు, హృదయాంబరం చూసుకోవచ్చు. హృదయాంబరంలో అన్కాన్షియస్లో ఉంటాం, అక్కడ పరమశాంతిగానే ఉంటుంది. చిత్తాంబరంలో పోతే అక్కడ కొత్త కొత్త వింతలు, కొత్త కొత్త దృశ్యాలు, కొత్త కొత్త అనేక రకమైనటువంటివన్నీ కూడా ఆడ చూసుకునే అవకాశం. రాత్రికి పోతాంగా, చూస్తాంగా. ఇక ప్రస్తుతం మనం భూతాంబరంలో ఉన్నాం, ఇక్కడ జాగ్రత్త వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వ్యావహారికమై ఉన్న జగత్ వ్యవహారం అంతా కూడానేమో భూతాంబరంలో ఉంటుంది. ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క స్వప్న పదార్థాల వ్యవహారం అంతా కూడా చిత్తాంబరములో ఉంటుంది. ఈ వ్యావహారికము, ప్రాతిభాషికము, ఈ 2 జగత్తులు లేకుండా ఉన్నటువంటి దానినేమో హృదయాంబరము అని చెప్పని అన్నాం. సమస్తమును కూడా జయించి అంత అనాత్మను తొలగింపజేసుకుని కేవలం సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మములో ఉండిపోగలిగితే అది చిదంబరము అనేటువంటి మాటగా చెప్పేది. కాబట్టి ఆ ప్రకారముగా ఆ చిదంబరం అనబడేటువంటి దానినే ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు దాన్ని దహరాకాశము అన్నాడు. దహరా అయోధ్య అనే మాట వాడతాడు. కాబట్టి అయోధ్య అని చెప్పనంటే మనకు ఉత్తరాదిలో అయోధ్య పట్టణం ఉన్నది. మరి అది ఒక రాజు పరిపాలన ఆత్మికమైన విధానం. అది మన కావ్యార్థముగా వ్యవహారంలో ఉన్నటువంటి యొక్క అంశము. పారమార్థికముగా చూసినట్లయితే అయోధ్య అని చెప్పనంటే
అది కైవల్యం, కైవల్యధామ్, అక్షరధామ్ అంటారు. సోమనాథ్ మందిరానికి పోతే మీరు అక్కడ చెప్తారు అక్షరధామ్ అంటారు. అది అహ్మదాబాదులో చాలా అద్భుతముగా నిర్మాణం చేశారు సోమనాథ్ టెంపుల్. అట్లనే ఢిల్లీలో కూడా మరి ఆయన మీద ఎంత భక్తి ఉన్నదో ఆ సోమనాథ స్వాములు అని చెప్పానంటే ఆ గురువు మీద ఉన్నటువంటి భక్తి ఒక అపారమై ఉన్నటువంటి భక్తి, అత్యద్భుతమై ఉన్న భక్తి, పూర్తి శరణాగతి, ఇంకేమి లేదేక. తనువు మనసును సంపద గురుని సొమ్మని సమర్పణము చేసి అనేది చూస్తే అది కేవలం ఒక సోమనాథ్ మహారాజ్ ఆయన యొక్క పట్ల నిజంగా వాళ్ళు తను మనస్సు ధనము మొత్తం కూడా ఆయనకి సమర్పణం చేసి పారేశారు. మీరు చూస్తే అర్థమవుతుంది మీకు చేశారో లేదో. అహ్మదాబాద్ పోండి, అక్షరధామకు పోండి, ఎంత అద్భుతంగా భక్తులు దానిని నిర్మాణం చేసుకున్నారో. ఢిల్లీ పోండి, ఆ ఢిల్లీలో కూడా ఎంత అద్భుతంగా కోట్ల వ్యయం చేసి స్వామివారి కీర్తి దిగంతములు వ్యాప్తి చెందేట్లుగా బంగారపు విగ్రహాన్ని పెట్టి వాళ్ళు నిర్మాణం చేశారంటే అది ఎంత భక్తి భావన వాళ్ళకు ఉన్నదో, ఎంత సమర్పణ భావన ఉన్నదో. నేను అనేది లేదే అక్కడ, సమస్తం స్వామికి అర్పణమే. అంతే, తనువు మనస్సు ధనము మొత్తం ఆయన సొత్తు అనేటువంటి విధానం ఉంది కాబట్టి అంత నిర్మాణాత్మకమై ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం అక్షరధామ్ అనేటువంటిది. ఈ ప్రకారముగా ఎన్నో సంస్థలు కూడా ఆ ప్రకారంగానే భక్తులు పూర్ణ అంకిత భావనగా గురువుకి శరణాగతి అయిపోయిన విధానాలు, సర్వ సమర్పణం చేసుకున్న విధానాలు చూడండి. బలిచక్రవర్తి సర్వ సమర్పణం చేసుకేశాడు కాబట్టే మరి ఆయన గారు వామనమూర్తి ఆయన ద్వారాన్ని కాపలాగా కూర్చున్నాడు పోయి ఆ పని సమర్పణం చేయటం కారణంగా. ఆదిని శ్రీశతు గొప్పపై తనువపై అంశోత్తరీయంబుపై పాలిండ్లపై పాదాబ్జంబులపై నూత్న మర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబునా పాయమే అని బలిచక్రవర్తి ఏమి లెక్క చేయల. రాజ్యమున్ గీజ్యమున్ కాయంబు నా పాయమే, ఈ దేహం పోయినా సరే రాజ్యం పోయినా సరే నాకేం అవసరంలో. అంతటి మహానుభావుడు చేయి చాస్తే నేను లేదని చెప్పిన కాదని చెప్పని అంటానా? అంతటి భగవంతుడే వచ్చి చేయి చాసి దేహి అని చెప్పి అన్నాడు అని చెప్పనంటే ఇవ్వకుండా ఉంటానా అని చెప్పని అన్నాడు. శుక్రాచార్యుల వారు అడ్డుపడ్డాడు, ఇవ్వమాక అన్నాడు. ఇచ్చే తీరతా అన్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి చేయి చాస్తే కాదంటానా? రాజ్యమున్ గీజ్యమున్, రాజ్యం లేదు గీజ్యం లేదు, కాయంబు నా పాయమే, కాయం లేదు గేయం లేదు. ఇది పరిపూర్ణమైనటువంటి యొక్క అంకిత భావంలో వచ్చేటువంటి అంశం అన్నమాట. కాబట్టి దాన్ని అక్షరధామ్ అని చెప్పనంటే అది బ్రహ్మం యొక్క అక్షరం అంటే బ్రహ్మం. అక్షరం బ్రహ్మ పరమం స్వామి చెప్పల. కిం తద్బ్రహ్మ అని అడిగాడు అర్జునుడు. అయ్యా బ్రహ్మం అంటే ఏమిటి నాకు చెప్పాల్సింది అన్నాడు. పరమాత్మ ఏమన్నాడు? అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం, ఆ బ్రహ్మమునే అక్షరం అంటారా అన్నాడు. ఆ పదాన్ని అక్కడ సోమనాథ మందిరంలో అక్షరధామ్ అంటే మరి ఆ బ్రహ్మము యొక్క స్థానమును చేరుకోవాలి. ఆ బ్రహ్మధామం చేరుకున్నట్లయితే ఇక వాళ్ళకి ఎలాంటి యొక్క బాధలు లేవు, దుఃఖాలు లేవు, ఈ సంసార బాధలు లేవు, ఈ సంసార సాగరం లేదు, ఏమి లేదు. ఇక పూర్ణముగా బ్రహ్మములో లీనమైపోయేటువంటి విధానము వచ్చేస్తుంది. కాబట్టి ఇక బ్రహ్మమునకు సమర్పణగా అర్పించుకునేటువంటి విధానములో భక్తులు ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం లేదు, వెనుదిరిగే విధానం లేదు. సమర్పణగా ఉండే విధానం ఆ భక్తి విధానములో చేరి ఉండేటువంటి అంశం చాలా గొప్ప భావన. మనకు భాగవతంలో కూడా అనేక సందర్భాలలో భక్తి భావాన్ని వ్యక్తపరిచి మనకి చూపించేటువంటి సన్నివేశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా మరి అక్షరధామ్ అనబడేటువంటిది అది దహరా అయోధ్య. అదే దహరాకాశము అనే దహరా అయోధ్య అన్న అక్షరధామ్ అన్న ఒకటే. అక్కడ ఉండే పరబ్రహ్మతత్వమే రామభద్రుడు. అరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమునా
పరగ జనించిన పరబ్రహ్మము. అన్నమాచార్యుల వారు కూడా సాక్షాత్ పరబ్రహ్మమే అనేటువంటి మాటను కొనియాడతాడు. అలాంటి యొక్క పూర్ణమేమన్నటువంటి భావాన్ని ప్రతి ఒక్క వ్యక్తి తన మనస్సులో ప్రతిష్ట చేసుకోవాలి. ఎవరికి వారు ప్రతిష్ట చేసుకోవాల్సిందే. మన ప్రతిష్ట అని చెప్పానంటే ఏదో భక్తి భావన ఉండటంతో డబ్బు పుష్కలంగా ఉంది కాబట్టి జైపూర్ పోయి అక్కడ ఆర్డర్ ఇచ్చి ఆ పాలరాతి విగ్రహాన్ని రాముడి విగ్రహం చేసుకొని ఊరేగింపుగా తీసుకువచ్చి మన యొక్క స్థలంలో ఆలయం కట్టి ప్రతిష్ట చేస్తూ ఉన్నాం. అట్లా అందరూ చేస్తున్న పనే. ఎవరెవరికి ఎవరెవరి మీద భక్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా డబ్బు ఉంది కాబట్టి జైపూర్ పోవటం, ఆర్డర్ ఇవ్వటం, విగ్రహం తయారు చేసుకోవడం తీసుకురావటం, తన ఇంటి ముంగిలి ముందు ఆలయం కట్టి ప్రతిష్టాపన చేయటం, అర్చనలు, ఆరాధనలు, పూజలు, నమస్కారాలు, పల్లకి సేవలు, ఊరేగింపులు, రథాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న విధానం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి హృదయమే ఆలయంగా మలుసుకొని ఆలయంలో ఆ యొక్క రామభద్రుణ్ణి రామభద్రుని ప్రతిష్టాపన చేసుకోవాలి. మీ దేహం అనేటువంటి యొక్క దాంట్లో హృదయ క్షేత్రములో మరి భక్తి భావనతో ప్రతిష్ట చేసుకున్నట్లయితే అప్పుడు మనం పూర్ణముగా తరించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా అయోధ్య అనే మాటకి దహరా అయోధ్య నగర విహారి. ఆ దహరా అనే అయోధ్యలో రాముడు సత్యజ్ఞానానంద శరీరి, సత్యము జ్ఞానము ఆనంద శరీరగా ఉన్నటువంటి రామతత్వము, శాంతి విదేహ సుత సహచారి, శాంతియే సీతమ్మ అనేటువంటి మాటగా చెప్పుకొస్తాడు. పారమార్థిక అంశముతో ఏర్పడ్డటువంటి రామాయణం. కనుక అయోధ్య పట్టణమును పరిపాలించేటువంటి దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అన్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని చెప్పిన 3 రకాలుగా చెప్పుకొచ్చేటువంటి మాటలు. మరి ప్రకారముగా ఉన్నటువంటి ఒక పారమార్థిక అంశములతో సాగుతూ ఉన్నటువంటి తత్వము రామతత్వము, భగవతత్వము, జ్ఞానతత్వము. అంతలో విశ్వామిత్రుల వారు, అయ్యా మరి యజ్ఞం సమాప్తి చేసుకోవాలి కనుక రాముడు సహకారం నాకు కావాలి. రామలక్ష్మణులు వచ్చినట్లయితే వాళ్ళ సహకారముతో యజ్ఞ కార్యక్రమం నిర్వర్తింపజేసుకుంటా అని చెప్పేసి అనగా మరి ఆ ప్రకారంగా రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారి యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని చక్కగా మంగళముగా సంపూర్ణముగా శాంతి మంత్రాలతో ముగిసేట్లుగా వాళ్ళు దగ్గర ఉండి వాళ్ళు సహకరించిన విధానం మన రామాయణంలో చూస్తాం. ఆ ప్రకారముగా మరి లోకంలో అందరూ కూడా విశ్వామిత్రుడు ఎట్లయితే యజ్ఞమును కొనసాగించాడో అట్లాగా అందరూ కూడా మరి విశ్వామిత్రులై ఉన్నటువంటి యొక్క అందరూ కూడా అలాంటి యొక్క యజ్ఞాన్ని వాళ్ళు కూడా నిర్వర్తింపజేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విశ్వామిత్రుడు అనేటువంటి మాట విశ్వానికి మిత్రుడు అనే అర్థం ఒకటి వస్తుంది. విశ్వ అమిత్రుడు, విశ్వానికి అమిత్రుడు అనేటువంటి భావాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రకారంగా మనకు ఉన్నటువంటి మోక్ష పారమార్థిక తత్వాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే మనలో ఉన్నటువంటి ప్రాతిభాషిక విశ్వము నుండి మనం బయటపడాల్సి ఉంటుంది. విశ్వ అమిత్రుడు, ఆ విశ్వ అమిత్ర. మిత్ర అంటే స్నేహ భావన, అమిత్ర అంటే శత్రు భావన అన్నమాట. అందుచేత మోక్షాన్ని పొందాలనే అపేక్ష ఉన్నటువంటి వారికి మరి లోన ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తు వాళ్లకు మరి శత్రువుగా చేరి ఉన్నటువంటి యొక్క అంశము. పరమాత్మ గీతలో అంటాడు, జ్ఞానినః నిత్యవైరిణ అని అంటాడు. నిత్యవైరిణ నిరంతర పోరాటం అన్నాడు. జ్ఞానినః జ్ఞానులకు, నిత్యవైరిణ నిరంతర పోరాటము. అజ్ఞానులకి జ్ఞానినః నిత్యవైరి, అజ్ఞానినః నిత్యమిత్ర. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మోక్షం అనేది తెలియదు, బ్రహ్మం అంటే ఏమిటి తెలియదు, నేనంటే ఏమీ తెలియదు, పారమార్థిక అంశములు లేవు. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క ప్రాతిభాషిక జగత్తు వాళ్ళకి మిత్రుల్లాగానే గోచరిస్తూ ఉన్నది. కనుక దాంట్లోనే వాళ్ళు మునగానం తేలానం చేస్తున్న పని. నిరంతరంగా ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రాతిభాషిక జగత్తులోనే మునిగిపోయి ఉన్నారు. ఎవరైనా చూడండి, నిరంతరంగా వాళ్ళు ఆ యొక్క మానసిక సంబంధమై ఉన్న ఆలోచన ప్రపంచాలలో మునిగి తేలుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని జయించాలి, దాన్ని తుడిచిపెట్టాలి, దాన్ని లేకుండా చేయాలి అనేటువంటి భావన ఎవరికి ఏర్పడుతుంది? ఎవరైతే గురువు ద్వారా తాత్విక అంశములు వింటాడో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది బంధమో, ఏది మోక్షమో అనేటువంటి విషయాలు బాగా అవగాహన చేసుకున్నటువంటి వాడు మాత్రమే
అది మనకి శత్రు స్థానంలో ఉన్నది, అది మనం నేను పతనం చేసేదిగా ఉందనే విషయముగా ఆనాడు గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఇక ఆనాటి నుంచి గురువుపదేశ కారణంగా ఇక ఆ యొక్క ఆ ప్రాతిభాషిక జగత్తు మీద ఆయన తన యొక్క దండోర మరి భోగించాడు, శంఖాన్ని పూరించాడు, సిద్ధ సన్నద్ధుడయ్యాడు, ఇక యుద్ధం ఆరంభం చేశాడు. అది ప్రతి ఒక్కరు చేసే పని. లోకంలో ఎవరైతే పరమార్థ తత్వాన్ని కోరి ఉన్నారో, బ్రహ్మమును పొందే ఉద్దేశంతో ఉన్నారో, వాళ్ళందరూ కూడా ప్రాతిభాషిక జగత్తు మీద దండయాత్ర చేయాల్సి ఉంటుంది, దాన్ని జయించాల్సి ఉంటుంది. చాలామంది అర్జునుడిలాగానే మేము జయించలేకపోతూ ఉన్నాం, ఆపలేకపోతూ ఉన్నాం అనే విధానాలుగా అర్జునులాగా చెప్పడం లేదా? చంచలం కిమనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోహో ఇవ సుదుష్కరం. ఆయన చెప్పినట్టు మనం కూడా మేము దాన్ని పోరాడలేకపోతూ ఉన్నాం, దాన్ని జయించలేకపోతూ ఉన్నాం అని ప్రకారంగా చాలామంది దాని మీద పోరాటం చేయలేక ఓడిపోయి వెనక్కి వచ్చేసి దండం పెట్టేసేసి మా వల్ల కాదులేండి గురువు గారు, మీరు చేసుకోండి, కావాలంటే మాకు ఈ జన్మకు లేదు, మళ్ళా జన్మిస్తాం కాబట్టి మీరు అప్పుడు వచ్చి మాకు ఉపదేశం చేయండి, అప్పుడు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పిన రకంగా చాలామంది వెనకబోతున్న విధానం. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్తు ప్రాతిభాషిక జగత్తే నీకు బంధహేతువు, వ్యావహారిక జగత్తు బంధహేతువు కాదు. కాబట్టి వ్యావహారిక విశ్వముతో మిత్రత్వాన్ని కలిగి ఉండాలి, వ్యావహారిక విశ్వముతో సానుకూలత కలిగి ఉండాలి, వ్యావహారిక విశ్వంలో చక్కగా సత్సంబంధం కలిగి ఉండాలి, అన్నింటి ఎందుకు కూడా సద్భావన కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా వ్యవహరించాలి, మంచిగా చూడాలి, మంచిగా స్నేహభావాలు కలిగి ఉండాలి, అందరినీ గౌరవించే విధానంగా ఉండాలి. కాబట్టి బయట ఉన్న జగత్తు అది బంధహేతువుగా చెప్పలేదు, అది వినియోగాత్మకముగా ఉన్నది. బయట ఉన్న వ్యావహారిక జగత్తు ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి వస్తువు అది. అందువల్ల నీకు అది వినియోగాత్మకముగా ఉన్నది, కంటితో చూసుకునే విధానంగా ఉంది, చెవులతో వినే విధానంగా ఉన్నది, నోటి ద్వారా ఆస్వాదించే విధానముగా ఉన్నది. ఇవన్నీ చేస్తేనే దేహం నిలబడుతుంది, దేహం ఉంటేనే ధ్యానం చేస్తావు, జపం చేస్తావు, నివృత్తి మార్గంలో పయనిస్తావు. కనుక బాహ్య జగత్తు వాడుకోకపోయావు అని చెప్పనంటే నువ్వేం చేద్దామని చెప్పని, నీకు ఇల్లు ఉండాలి, వాకిలి ఉండాలి, భార్య ఉండాలి, బిడ్డలు ఉండాలి, వాళ్ళ సహకారం ఉండాలి, ఇరుగు పొరుగు సహకారం ఉండాలి, ఇతర మిత్రులు అలా అనేక మంది యొక్క సహకారం ఉండాలి. ఈ సహకారం ఉంటే నీ జీవనం గడిచే అవకాశం ఉంటుంది. జీవనం మంచిగా చేసుకుంటేనే, దేహాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకుంటూనే మనం మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. దేహం లేకపోతే ఏం చేస్తావు? నావ లేకుండా అవతలొడ్డుకు పోతావా? పెద్ద నది, చిన్న పిల్ల కాలం అయితే ఈదుకుండా పోగొచ్చు, అది పెద్ద నది. కాబట్టి దాన్ని పోవాలంటే పడవ ఆశ్రయం చేసుకోవాలి. ఆ పడవ ఆ నావ యొక్క ఆశ్రయం ద్వారా అవతల ఒడ్డుకు చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అట్లాగా మరి మోక్షం అనే తీరం చేరుకోవాలని చెప్పనంటే దేహం అనే పడవ ఉండాలి. కనుక దేహాన్ని కూడా మంచి ఆహారాన్ని పెట్టి, మంచి దుస్తులు ధరింపజేసి, మంచిగా దాన్ని చూసుకుంటూ, వ్యావహారిక వస్తువు అది, దేహం వ్యావహారిక వస్తువు. కనుక వ్యావహారిక వస్తువు నీకు శత్రుస్థానం కాదు, అది మిత్రస్థానం. దాని పట్ల గౌరవభావం ఉండాలి, వ్యవహారం గౌరవించాలి, పక్క వాళ్ళని గౌరవించాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. ఈశ్వర జగత్ అది, ఈశ్వరుణ్ణి గౌరవించు. కాబట్టి ప్రకారముగా వ్యావహారికమైన జగత్తు పట్ల మిత్రత్వ భావనతో వ్యవహరించాలి. అమిత్ర లోన ఉన్నటువంటి ఆ జగత్ అనేటువంటి ప్రాతిభాషిక జగత్తు విషయంలో మాత్రమే అమిత్ర శత్రుత్వ భావనతో దాన్ని జయించే విధానంగా కలిగి ఉండాలన్నమాట. ఆ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క జగత్తుని జయించాలనేటువంటి యొక్క అపేక్షతో మరి చేసేటువంటి కార్యాన్నే దాని యజ్ఞ కార్యక్రమం అని చెప్పి అన్నారు. మరి మానసికంగా ఏర్పడినటువంటి యొక్క ప్రాతిభాషిక జగత్తు అనేటువంటి దాన్ని జయించాలని చెప్పనే దానికి యజ్ఞము, దాన్ని సోహంభావ ధ్యాన ప్రక్రియ. కనుక మనసులో ఏర్పడేటువంటి యొక్క నామరూపాత్మకమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తును జయించాలనేటువంటి విధానంగా చూసినట్లయితే ఇక్కడ ఏముండాలి మనకి అని చెప్పని, జయించాలంటే యజ్ఞ కార్యక్రమం చేయాలి. సోహంభావ ధ్యానమే యజ్ఞ కార్యక్రమము అన్నారు. అది యజ్ఞం, సోహంభావ ధ్యానం యజ్ఞం, దాన్ని జ్ఞాన యజ్ఞం అన్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరమాత్మ గీతలో చెప్పిన మాట.
శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యముతో చేసే యజ్ఞాలు లోకంలో చాలా ఉన్నాయి. సమిధలు, హవిస్సు, ఋత్వికులు, హోమగుండము, అనేక సంభారములు ఇవన్నీ పెట్టుకుని అయ్యవార్లు హోమ కార్యాన్ని చేస్తారు. ఇవన్నీ కూడా బాహ్యముగా చేసే యజ్ఞాలు. అవి మంచిదే, శుభకార్యమే, చేయొచ్చు. కానీ మోక్షాన్ని పొందాలంటే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అని పరమాత్మ అన్నాడు. అనగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి చేసే దాన్ని జ్ఞానయజ్ఞము అన్నారు. ఇటు జ్ఞానయజ్ఞం చేసే విధానములో ఆటంకములుగా ఉన్నటువంటివి మల విక్షేప ఆవరణములు. ఈ మూడుకు అడ్డుపడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా అడ్డుపడేటువంటివి ఈ మూడే. మీరు కూడా యజ్ఞ కార్యక్రమంలో కూర్చోండి, కావాలంటే ఈ మూడు అడ్డుపడుతున్నాయా అడ్డుపట్టలేదా అని చూసుకోవచ్చు మీరు కూడా. ఇదంతా శాస్త్రం మీద అబద్ధం చెబుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రత్యక్షంగా చూసుకునే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ఈ పూటే దర్భసాప వేసుకోండి, కూర్చోండి. దర్భసాప లేకపోతే మామూలు సాప వేసుకోండి, మెత్తగా గొడ్డేసుకోండి, దాని మీద కూర్చోండి, గురు బ్రహ్మ శ్లోకాన్ని చెప్పుకోండి, 2 కన్నులు ముకులించండి, వచ్చే పోయే శ్వాసను గమనించండి. ఆ తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయో చూసి నాకు రేపు చెప్పండి. లోపల వచ్చే ఈ తాటకి మారీచుడు సుబాహు అన్నమాట. వీళ్ళు మల విక్షేప ఆవరణ దోషాలు. తాటకి మల దోషం, మారీచ స్వభావులు, విక్షేప ఆవరణములు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకెక్కడ చేస్తా, ధ్యానం ఏడ చేస్తా? నీకు సాధ్యమయ్యే పని కాకుండా పోయిందిగా. కాబట్టి ప్రకారముగా మరి ఆయన విశ్వామిత్రుల వారు కూడా రాముణ్ణి ఆశ్రయించాడు. రాముని సహకారముతో రామబాణముతో ముందుగా ఆ తాటకిని సంహరణ చేశారు. ఆ తర్వాత మారీచ స్వభావాలను తరిగొట్టి పారేశారు. దాంతో రాముని సహకారముతో విశ్వామిత్రుల వారు మంచిగా యజ్ఞ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకున్నాడు. అట్లా మనం కూడా మనం చేసేటువంటి యొక్క ఈ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, మోక్ష యజ్ఞం, నివృత్తి మార్గ యజ్ఞం, సోహంభావ యజ్ఞం అనేది ఏదైతే మనకున్నదో మనం కూడా ఈ రాముణ్ణి ఆశ్రయించాలి, రామతత్వాన్ని ఆశ్రయించాలి, హంసతత్వాన్ని ఆశ్రయించాలి. ఆయన సహకారముతోనే మరి మలదోషమై ఉన్నటువంటి తాటకిని సంహారం చేసుకోవాలి. మరి విక్షేప ఆవరణములుగా ఉన్నటువంటి మారీచ స్వభావాలను కూడా పారద్రోలాలి. చేసినప్పుడే మరి ఆ యజ్ఞం పరిసమాప్తై మనం కూడా జ్ఞాన యజ్ఞాన్ని చక్కగా పొంది తరించే అవకాశం. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనం, నానార్థములు నిన్నే నడపె మా గురుడు, అలరి దేహమనేటి యాగచాలలోన, బలువయ్య జ్ఞానపు పశువును బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు, తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీరా, ద్వయమను కుండలంబులు వేటి, యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు, ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఇట్లాగా రామాయణంలో వచ్చే ప్రతి అంశము కూడా ఒక మోక్ష విధానాన్ని తెలియజేసేటువంటివిగా ఉన్నటువంటివి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.